హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ టీడీపీ అభ్యర్థి, టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు పాపం ఏడుస్తూ ఉన్నారు. ఏందిరా అయ్యా అంటే, నాకెవరు ఏమీ చెప్పట్లేదు, నా కాన్స్టిట్యున్సీలో ఎవడెవడో వచ్చి వాడి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు, మరి నేనెందుకు ఇక్కడ ఎమ్మెల్యేగా రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి చెప్పడా, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, ఏదైనా చేయాలంటే నా కాన్స్టిట్యున్సీలో నాకు తెలియాలి కదా అంటూ ఆవిడ కింద మీద పడి ఏడుస్తూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, మొన్న తుఫాను సహాయం చేస్తూ ఉన్నారు కదా, తుఫాను మన మోందార్ తుఫాను వచ్చినప్పుడు ఆ సహాయం ఈవిడ ప్రమేయం లేకుండా ఎవరెవరో వచ్చి సొంత డబ్బాలు కొట్టుకుని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంట. పాపం మేడం గారికి చాలా బాధ కలిగించింది. ఇప్పుడు నిజమే కదా, ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లోకి ఎవడబడితే వాడు ఇష్టం వచ్చినట్టు వచ్చి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని కిచెన్లోకి వెళ్ళి తినేసి బీరువాలో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఊరుకుంటారేంటి? ఊరుకోరు కదా. ఈవిడది కాన్స్టిట్యున్సీ, ఈవిడ ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుని ఏమైనా చేయాలి. దట్ ఈస్ ఒక రకమైనటువంటి ప్రోటోకాల్, ఒక గౌరవ సభ్యులకి ఇచ్చే గౌరవం. అది లేకుండా ఈవిడ్ని కనీసం ఎమ్మెల్యేగా కూడా ట్రీట్ చేయకుండా, మనిషిగా కూడా వాల్యూ ఇవ్వకుండా ఆవిడ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి ఎవడెవడో కోన్కిస్క గొట్టంగాడు ఇష్టం వచ్చినట్టు అన్ని పనిచేసి వస్తున్నారంట. దానికి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి పాపం ఏడుస్తున్నారు. ఒకసారి వినండి. అంశాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మనకి ఒక 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ, నిన్న ఇదేమో వెస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈ రోజు నా ప్రశ్న. ఈ రోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజా ప్రతినిధిగా మాకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చెయ్యాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్ ని చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు మేమున్న నిన్నటి రోజునున్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉంది. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈ రోజు నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా బ్యానర్ లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్ లో ఎంపీ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు. అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్ లో మోడీ గారు కానీ, నగర మేయర్ గారు కానీ, లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వాలి అన్నది ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాళ్ళు వారి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఒకనొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాం. అదే విధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తున్నాము. మరి సచివాలయం దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఈ రోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు, ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది. అంటే ఈ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది. ప్రజాప్రతినిధులకి లేదు అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడా కూడా రాష్ట్రం కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు. అదే విధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు మనకి వీళ్ళందరూ ఉంటారు, ఆఫీసర్లు అందరూ ఉంటారు. వీరిద్దరి సమన్వయ వర్క్ తోనే అక్కడ ఉన్న అభివృద్ధి కానివ్వండి, మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాంటి విభజించు పాలించు లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి? ఇది అమాయకత్వమా, అవివేకత్వమా, అహంకారమా అన్నది ఈ రోజు నా ప్రశ్న. కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి, ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి మాకు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయంటే, మీరేంటి కలుపుకొని వెళ్ళట్లేదు, లేదంటే మీరేంటి ఐకమత్యంగా లేరు, మీరేంటి ఎక్కడ ఎవరిని కన్సిడర్ చేయట్లేదు అనే మాటలు నేను వినాల్సి వస్తుంది. అది ఈ రోజు మీరు మాకు తెలియకుండానే జరుగుతున్న ఈ పరిణామాల్ని మరి ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. కాబట్టి అధికారులు దీనికి నాకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ, మీడియా ద్వారా ఇదంతా మనకి అధికారులకు కానివ్వండి, ఇటు ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ద్వారా నేను తెలియపరచాలి అని అనుకున్నాను. దానికి ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, మిత్రులందరికీ కూడా పేరు పెట్టినాను. మేడం, అంటే అధికారుల సమన్వయ లోపం కనుక ఎవరన్నా ఇతర పార్టీ నేతలు ఉన్నారా, లేదంటే మన పార్టీలో ఉన్నటువంటి నేతలే నెలకొండి నడిపిస్తున్నారంటారా? అది అదేనండి క్వశ్చన్ నేను వేసాను, ఆన్సర్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దాని వెనకాల రీజన్స్ ఏంటి, ఎవరు కారణాలు, లేదంటే నిజంగానే అమాయకత్వంలో ఉన్నారా, లేదా ఇంకా కూటమి ప్రభుత్వాన్ని అధికారులు యాక్సెప్ట్ చేయట్లేదా అన్న విషయాన్ని మరి వాళ్ళే క్వశ్చన్ చేసుకొని దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకు. మరి జరుగుతున్నటువంటి విషయాలు మొత్తాన్ని అధిష్టానం నుంచి తీసుకెళ్తారా? ఈ అధిష్టానంతులు దాకా వెళ్ళడం కోసం మాత్రమే ఈ రోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానండి. నేను అధికారులు అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో చూస్తున్నామండి. ఇందాక నేను మెప్మా గురించి చెప్పాను. అంతా మరి మెప్మా డిపార్ట్మెంట్ లో చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకుండా కార్యక్రమాలు చేపట్టడం కానివ్వండి, మరి మోడీ గారి ఫోటో లేకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, అది అంటే అంత మర్చిపోయి ఎంత ఉన్న పళంగా చేస్తున్నా కూడా నేను అడిగినప్పుడు వారు ఇచ్చే సమాధానం ఏంటంటే హడావిడి అయిపోయిందండి. హడావిడి అయిపోయినంత మాత్రాన మనకి నాయకుల్ని మర్చిపోతున్నామా, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్ని మర్చిపోతున్నామా అన్నది ఇక్కడ ప్రశ్న. 2 సార్లు అసలు ఒక కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరమే ఉంది. ఇది గవర్నమెంట్ కార్యక్రమం. గవర్నమెంట్ కార్యక్రమంలో అటు మనకి సిబ్బంది, ఇటు అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా చేస్తే సరిపోతుంది కదా. దానికి 2 కార్యక్రమాలుగా ఏర్పాటు చేసి ఎవరికి వారు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్లాన్ చేసిన అధికారులు ఎవరో కూడా మనకి తెలియాల్సింది. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నిన్నటి రోజున జరిగిన ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు, దీన్ని 2 విధాలుగా ఎందుకు డిజైన్ చేశారు, నన్ను ఒక డైరెక్షన్ లో, అదే విధంగా అధికారులు మేయర్ గారు ఒక డైరెక్షన్ లో ఎందుకు డిజైన్ చేసి వాళ్ళు మా ఇద్దరిని ఇలాగా వేరుబంధం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాల్సిన అవసరమే ఉంది. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు, మా దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు, ఆ ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు, ఇక్కడ ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు అన్నది నా ప్రశ్న. దానికి కారణమైన వాళ్ళందరికీ ఈ ప్రశ్న. ప్రతిసారి మీ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం విన్నారు కదా. ఏవాడినైతే అడగలేదు, ఓకే, పాపం ఈవిడ ఆ బాధ కన్నీటి పర్యంతం అయిపోయి ఎందుకండి ఇలా చేస్తున్నా అంటే హడావుడి అయిపోయింది అంటే, మేము హడావుడిలో మరి వీడియోగ్రాఫర్లు ఎక్కడి నుంచి వచ్చారు, హడావుడిలో ఫోటోగ్రాఫర్స్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే, గుంటూరులో సైకిల్ చేస్తున్నారు, సైకిల్ని కిల్ చేస్తూ ఉన్నారా అంటే ఎస్, గుంటూరు మొత్తంలో సైకిల్ని కిల్ చేసేసి సో అంతగా ఎవడికవాడు వాడి జెండాలను పాతుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అందుట్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెడతలా, మోడీ ఫోటో పెడతలా, పాపం ఏమన్నా అయితే
కనీసం దేకని కూడా దేకట్లా. అది మొత్తానికి పరిస్థితి. మొత్తానికి కూటమిలో లుకలుకలు, ఏకలు, పకపకలు, దాంతోపాటు ఇలా బాధితులు వలవల ఏడవటాలు కామన్ అయిపోతూ ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవడికి వాడు తోపు. ఎమ్మెల్యే అయితే బొక్క, ఎంపీ అయితే తొక్క, అయితే చంద్రబాబు నాయుడు అయితే షాడో సీఎం మావాడు. ఇలా ఎవడికి తోచిన విధంగా వాడు చెప్పుకుంటూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. అటు బీజేపీ సాటిస్ఫాక్షన్గా లేదు, జనసైనికులైతే జెండాలు మోసి మోసి భుజాలు అరిగిపోతున్నాయి. కానీ వాళ్ళ నాయకుడు తంతే తన్నించుకోండి, కొడితే కొట్టించుకోండి, ఏమైనా చేసుకోండి, మా అమ్మని తిట్టినా కూడా నేను అదే పార్టీలో కొనసాగుతున్నా, మా అన్నయ్యని అసెంబ్లీలో బాలయ్య బాబు అనరాని మాటలు అన్నా కూడా నేను అదే పార్టీలో కొనసాగుతా, నాకు సిగ్గు శరం అనేది లేవు, నాకు పార్టీయే ముఖ్యం, 15 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు గారి ఆదిలేండి సంకేత మళ్ళీ ప్రాబ్లం అయింది అంటూ ఆయన క్లియర్గా చెప్తూ ఉన్న తరుణంలో కనీసం వాళ్ళకి మినిమం మర్యాద ఇవ్వాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వస్తుందా? ఎప్పటికీ రాదు. మీరు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మీకు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంది, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ ఇయర్గా పోతుంది కాబట్టి ఆ 2.5 సంవత్సరాలు కూడా మీ నాయకుళ్ళు ఏం చేసినా పట్టించుకోరు, ఏవడేమన్నా కూడా పట్టించుకోరు. కొలికిపూడి వచ్చి నా దగ్గర 5 కోట్లు తీసుకున్నాడన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఎలక్షన్లో డబ్బులు ఇంత ఖర్చు పెట్టావు, నన్ను మోసం చేస్తున్నారని ఎవరు పట్టించుకోరు. మా కాన్స్టిట్యున్సీలో వేరే వాడు వచ్చి ఇసుక తీసుకెళ్తున్నాడు అన్నా కూడా పట్టించుకోరు. అదానీ అంబానీ వీళ్ళంతా వచ్చి భూములు కావాలంటే పోట్లు రాసిస్తారు, కానీ కనీసం ఎమ్మెల్యేలకి ఎంపీలకి లిక్కర్ బెల్ట్ షాపులు తప్పించి ఏమీ దిక్కు లేదు పరిస్థితి. సర్లేండి, అదన్నా చేసుకోండి, కొద్దిగా డబ్బులు సంపాదించుకోండి, ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలి. పాపం ఇలాంటి బాధితులు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, మీకు జరిగేది ఏం లేదు. మీరు ఏడ్చినా ప్రెస్ మీట్లు పెట్టినా చివరికి ఏం చేసినా ఏమీ చేయలేరు అనేది మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో క్లియర్గా స్పష్టంగా అత్యంత క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అర్థమైంది కదా? మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.